శ్రీమాత్రే నమః. అమ్మవారి నవరాత్రుల్లో 6వ రోజైన ఈరోజు మనకి అమ్మవారు లలితా త్రిపుర సుందరి రూపంలో మనకు దర్శనమిస్తుంది. లలితా త్రిపుర సుందరి దేవి అనేది శ్రీచక్రవాసిని, శక్తి స్వరూపిణి, జగజ్జనని అమ్మను పూజిస్తే లలితా పరమేశ్వరి, శ్రీమాత, శ్రీ రాజరాజేశ్వరి అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. అయితే లలితా త్రిపుర సుందరి అవతారం ఏ విధంగా వచ్చిందనేది ఒక కథ ద్వారా తెలుసుకుందాము. పూర్వము బండాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు. ఎవరు తనను చంపలేరని గర్వంతో దేవతలను జయించి లోకానికి శ్రమ కలిగించాడు. అప్పుడే దేవతలు, విష్ణువు, శివుడు సహాయంతో దేవిని ప్రార్థించారు. దేవి లలితా త్రిపుర సుందరి రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె సింహవాహనంపై కూర్చొని పాశం, అంకుశం, పుష్పబాణాలు, ధనస్సు ధరించి ఉంది. ఆమెకు సహాయకులుగా మంత్రిని శ్యామల, దండనాథ, అశ్వరూపిణి వరాహి, వాసిన్యాది వాగ్దేవతలు ఉన్నారు. ఆ దేవి సైన్యం కలిసి బండాసురునిపై యుద్ధం చేసింది. చివరిగా లలితాదేవి కామేశ్వరుని శక్తితో కూడి భండాసురుని సంహరించి ప్రపంచానికి శాంతి ప్రసాదించింది. దేవతలకు విముక్తి కలిగించింది. అప్పటి నుండి అమ్మవారి లలిత సౌమ్య స్వరూపిణి, త్రిపుర సుందరి, 3 విధముల లోకాలకు సుందరి అని పిలుస్తూ ఉన్నారు. ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు పూలు అంటే మందార కుసుమ పూలు, ఇంకా ఏవైనా ఎరుపు రంగు పూలు, కుంకుమతో పూజలు అంటే కుంకుమార్చన లాంటివి, లడ్డూని నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. సమర్పించడం వల్ల అమ్మవారికి ఎంతో ఇష్టంగా అమ్మవారు స్వీకరిస్తుంది. లలితా త్రిపుర సుందరి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం ఐం లలితా త్రిపుర సుందర్యై నమః. అయితే బీజాక్షరాలు పలకకుండా కూడా మనము ఓం శ్రీ లలితా త్రిపుర సుందర్యై నమః అని 108 సార్లు అనుకోవచ్చు. అయితే మనం లలితా సహస్రనామం కానీ, లలితా చాలీసా కానీ, శ్రీ లక్ష్మి అష్టోత్తరం కానీ చదివినా మనకు మంచి ఫలితాలను ఇస్తుంది అమ్మవారు. చివరిగా హారతి ఇచ్చి నైవేద్యాన్ని స్వీకరించవచ్చు. అయితే లలితా త్రిపుర సుందరి దేవి యొక్క మనం పూజని చేసినట్లయితే భక్తుడు శ్రీ విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యంతో పాటు సుఖ సంతోషాలు కలిగి అమ్మవారి ఉపాసన చేసిన తర్వాత మన ముఖ వర్చస్సు కూడా ఎంతో సౌందర్యంగా వెలిగిపోతుంది. కుటుంబంలో శాంతి, శోభ పెరుగుతుంది, సద్బుద్ధి కలుగుతుంది, కష్టాలు తొలగిపోతాయి అనేది మనకి పురాణ గ్రంథాల నుండి తెలుస్తుంది. ఈ విధంగా 6వ రోజైన శ్రీ లలితా త్రిపుర సుందరి కాత్యాయని దేవి కథను కూడా మనము తెలుసుకున్నాము. ఈ విధంగానే మనం దసరా నవరాత్రులు మొత్తము సంతోషంగా చేసుకొని దసరా నాడు అమ్మవారి విజయదశమి మనం కూడా మన కామ్యాలను పూర్తి చేసుకొని విజయాన్ని పొందాలని మేము కూడా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.